ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పొలిటికల్ ట్రీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ రియలీ గుడ్. నమస్తే రఘురామ్ రాజు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నానని అనుకుంటున్నారా? ఓకే. సో ఇండస్ట్రీ పరంగా త్రిబుల్-ఆర్ అది ఎన్ని రికార్డులు బద్దలు కొట్టుద్దేమో తెలియదు కదండి రేపు రిలీజ్ అయిన తర్వాత. కానీ పొలిటికల్లో మాత్రం పొలిటికల్గా మీరు డైలీ మీద ఒక రికార్డు కొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పటి వరకు ఓన్లీ మాటలకే పరిమితంగా వారు జరుగుతూ ఉంది. ఇప్పుడు చేతల్లోకి కూడా దిగారు. ఇప్పుడు అదే సో దీన్ని అంటే ఒక రకంగా చూస్తే రేపు తిరుపతి ఎలక్షన్లకు సంబంధించి ఆ నేపథ్యంలో ఇది జరిగింది అనుకోవచ్చా? దానికి దేనికి సంబంధం లేదు. మరి ఇదే టైంకి జరగటం మేబీ యాదృచ్ఛికం అవ్వచ్చు, బట్ సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగిన తర్వాత ఇది చాలా లాజికల్గానే ఉంది ఈ ప్రశ్న అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే సునీల్ గారు ఎప్పుడైతే మా స్టేట్మెంట్ చెప్పారో ఎప్పుడైనా రద్దు కావచ్చు అన్న తర్వాతే కదా, 3 రోజుల తర్వాత. యాక్చువల్గా నేను ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి 3 రోజుల ముందే నేను ఫైల్ చేయాలి. అప్పుడు మళ్ళీ మా సీనియర్ కౌన్సిల్తో మాట్లాడటం, ఆయన కొన్ని సజెషన్స్ చెప్పటం, ఈలోపు వరుసగా 3-4 రోజులు కోర్టుకు సెలవులు వచ్చినాయి. ఆ సెలవులు వచ్చిన గ్యాప్లో సునీల్ దేవధర్ గారు ఆ మాట అంటాం, సో నాది లేట్ అవటం, లేదంటే నన్ను ఆయన ఫాలో అయినట్టు ఉండేది. ఇప్పుడు నేను సునీల్ గారిని నేను ఫాలో అయినట్టుంది. సో ఇద్దరు ఒకరినొకళ్ళు, నాకు ఆయన మంచి స్నేహితుడే. బట్ ఈ గత 3-4 నెలలుగా మేము కలుసుకోవాలా, మాట్లాడుకోవాలా. అయినా ఐ థింక్ వ్యక్తిగతంగా కలుసుకోకపోయినా మరి ఎక్కడో తలపుల్లో కనెక్ట్ ఉన్నట్టుంది. స్టిల్ ఇట్స్ గుడ్. కానీ మంచి పని జరగాలని కోరుకోవటం మంచిదే. జనరల్గా ఒక సామెత ఉంటుంది సార్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రుత్వం కానీ ఉండదంటారు. కానీ మీ విషయంలో అలా క్వైట్ ఆపోజిట్గా కనిపిస్తుంది. ఎప్పుడు సమరానికే ఉన్నారు, సంధికి నాంది మీ సైడ్ నుంచి పలగట్లేదనా, లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎప్పుడు అది రాలేదండి? ఒక పార్టీ తరపు నుంచి జనరల్గా వస్తుంటాయి. మధ్యలో మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు, కాకపోతే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఈ సందులు ఇవన్నీ ఎలాంటి సందులు అంటే గుణసంధి కాదు, అంటే వారి సార్వభౌమాధికారాన్ని అంగీకరిస్తే మీరు అప్పుడు వారు మిమ్మల్ని క్షమిస్తారు అన్న టైపు సందులు అన్నమాట. సో సంధింటి వారి సంధి ఇదేదో జరిగే సంధి కాదులే అని చెప్పి మనం పక్కన పెట్టాం. అంటే నేను చెప్పింది ప్రజల ప్రాబ్లమ్స్ చెప్పాం. ఆ ప్రజల ప్రాబ్లం మీద స్పందించమని అడిగాను తప్ప అంతకుమించి నాకేమీ వ్యక్తిగతంగా ఇతనితో నాకేం పని లేదు. అండ్ ఇప్పుడు కూడా నేను ఒక ముఖ్యమంత్రి అనే పోస్ట్ని అదేదో పెద్ద పోస్ట్గా ఎప్పుడు కూడా సరదాగా నా కల్లో కూడా అనుకోలే. ఐ నెవర్ కన్సిడర్డ్ చీఫ్ మినిస్టర్ యాజ్ ఓకే, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ, నో డౌట్ ఎట్ ఆల్, బట్ ఐ నెవర్ కన్సిడర్డ్ దట్ యాజ్ ఒక గ్రేట్ ఎలివేషను, ఇదేదో పెద్ద మహానుభావుడు. నిన్న మొన్న మా రమణ్ దీక్షితులు గారు చెప్పారు నారాయణ స్వరూపుడని. అయ్యో మరి ఇంట్లో ఆయన ఏం చూశాడో, మరి నిత్యం వెంకటేశ్వర సన్నిధిలో ఉండే వ్యక్తికి ఈయన నారాయణలాగా ఎలా కనపడ్డాడో మరి నాకైతే మరి ఆయన ముఖ్యమంత్రి పదవి చూసి నారాయణ అనుకున్నాడమ్మా. బట్ నాకైతే అసలు ముఖ్యమంత్రి అంటే నేను చిన్న వయసు నుంచి నేను చాలామంది ముఖ్యమంత్రుల్ని చూశా. అంటే వ్యక్తిగతంగా కూడా చిన్నతనం, అంటే బాగా చిన్నతనం నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి. నన్ను ఎత్తుకున్న ముఖ్యమంత్రులు ఉన్నారు. తర్వాత ఒక ఏజ్ వచ్చిన దగ్గర నుంచే నాకు చాలామంది ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ అర్ధ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన ఏదో పెద్ద గొప్పోడని, అతని ప్రాపకం నాకు కావాలని, అసలు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ లేవు నాకు. కానీ 2014లోనే ఆయన పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, ఆ టైంలో మీకు ఇవన్నీ అనిపించలేదా? ఈ పార్టీలోకి జాయిన్ అవ్వాలని, బీఫామ్ తీసుకుని మీరు రావాలని ఎలా అనిపించింది అప్పుడు మరి మీకు? 2014కు ముందు నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యి
2 నెలల్లోనే అతనికి నాకు గొడవ వచ్చింది. అంటే ఆ మెంటాలిటీ సూట్ అవ్వక నేను బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత 2014లో బీజేపీ నుంచి నేను పోటీ చేయాలి. బట్ కొన్ని కారణాల వలన ఆఖరి నిమిషంలో విహెచ్పి ఇన్ఫ్లుయెన్స్ వలన మా అంకుల్ ఒక ఆయనకి సీట్ వచ్చింది. నేను తప్పుకున్నాను, అంటే తప్పించబడ్డా. ఓకే, తప్పుకున్నాను స్టైల్గా చెప్పుకుంటున్నాను, బట్ తప్పించబడ్డా. సో ఆ తర్వాత ఐ వాస్ టు కంటెస్ట్ ఫ్రమ్ తెలుగుదేశం. వాళ్ళ అభ్యర్థిని ఫైనలైజ్ చేయమని చెప్పి నేను చెప్పడం తొందరగా ఫైనలైజ్ చేయండి అని, ఈలోపు ఆ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వచ్చి ఆ వెంట పట్టడం. సో ఆ టైంలో నేను 2014లో సీటు పోయింది ఆఖరి నిమిషంలో. మళ్ళీ పొత్తులు ఉంటాయి, ఏముంటాయి మరి. ప్రజారాజ్యం జనసేన టీడీపీ పొత్తులు లాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ ఆఖరి నిమిషంలో ఈ సీటుకి ఏమన్నా దెబ్బ పడుతుందా ఏంటి ఇవన్నీ ఆలోచించేలోపు వీళ్ళు ప్రెషర్ ఎక్కువైపోయింది. నేను ఇప్పుడే అనౌన్స్ చేస్తాను, ఈ నిమిషంలోనే అనౌన్స్ చేస్తాను, అది ఇది అని. సో పాదయాత్రలో, అంతకుముందు పాదయాత్ర తర్వాత మళ్ళీ నేను ఇతను చూడలా, కలవలా. బట్ పాదయాత్ర టీవీలో చూసేవాడిని. సో ఐ బిలీవ్డ్ అతనిలో కనపడిన మార్పుని నటనని గమనించలేకపోయా. దట్స్ మై మిస్టేక్. హీ కుడ్ లివ్ ఇన్ హిస్ యాక్టింగ్. సో నటనలో ఆయన జీవించాడు. సో అది నటనని నేను పసిగట్టలేకపోయా. ఎక్కడ మై మిస్టేక్. ఎక్కడ చెడింది సార్ మీ ఇద్దరి మధ్య? అతనికి నాకు అసలు డైరెక్ట్గా గొడవ లేదు, సిద్ధాంతపరంగా, ఓన్లీ సిద్ధాంతపరంగా. అతనికే నాకు గొడవ లేదు, సంబంధం లేదు. అతనికే నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. అతనితో నాకు అసలు దమ్ముడి పని లేదు. కేవలం ఓన్లీ ఆన్ ప్రిన్సిపల్స్. వెంకటేశ్వర స్వామి దగ్గర స్టార్ట్ అయింది, ఇసుకతో కంటిన్యూ అయింది. అప్పుడు వాళ్ళు నా మీద దాడి చేయటం మొదలెట్టారు. అంటే అప్రతిహతంగా క్వశ్చన్ చేయడానికి ఎవడైనా సరే భయపడే రోజుల్లో అతనికి ఎంపీలు అంటే కాళ్ళు నొక్కేవాళ్ళు. అతని ఫీలింగ్ ఆ టైంలో ఒకడు ఇలా మాట్లాడటం అతనికి నచ్చలేదు. దాడి ప్రారంభించారు. దాడి ప్రారంభించడానికి రకరకాల కారణాలు. నేనేదో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా లేకుండా ఏదో చిన్నపాటి పదవికి ఇచ్చిన అతి కొద్ది సహకారంతో నేను ఒక పెద్ద పదవిని అక్కడ నా స్వయం కృషితో తెచ్చుకోవడం జరిగింది. అలాగే మరి నేను ఎంపీ అయిన ఒక 1.5-2 monthsలోనే ప్రధానమంత్రి గారిని సకుటుంబ సమేతంగా కలవగలటం, ఆ తర్వాత ఇంకోసారి కలవటం, ఇవన్నీ కూడా కంటికి ఇంపుగా ఉంటాయేమో. మన పార్టీ వాడు ప్రధానమంత్రి గారిని కలుస్తున్నారంటే అని ఎవరైనా అనుకోవటం సహజం. ఆయనకి అది కంటగింపుగా మారింది. సో దాడి అలా అటు నుంచి ఎక్కువ చేశారు. మరి సో దాడికి ప్రతిదాడి చేయకపోతే లాభం లేదని చెప్పి చిన్న స్థాయిలో ప్రతిదాడి మొదలుపెట్టా. అది ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ ముఖ్యమంత్రి అసలు నేననేవాడినే లేకుండా చెయ్యాలి అని ఆలోచించే స్థాయికి అతన్ని ఒక దశాబ్దం వెనక్కి అలా ఆ పాత స్మృతులన్నీ గుర్తొచ్చి కడపలు వాళ్ళు ఇల్లు కలిపి సరదాగా వేసుకున్న స్కెచ్లు, వాళ్ళ సాక్షుల్ని మాయం చేసిన అలనాటి ఆ తీపి గుర్తులన్నీ గుర్తెచ్చుకుని నా మీద కూడా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఐ మేడ్ ఇట్ వెరీ ఓపెన్. నేను ప్రధానమంత్రి గారికి లేఖ రాశాను, హోమ్ మినిస్టర్ గారికి రాశాను. ఇదిగో వీడు ఇలా చేద్దామని చూస్తున్నాడు, పలానా అక్యూజ్డ్ ఇన్ సచ్ కేసు వచ్చి ఇలాగా కలుస్తున్నాడని కూడా ఇన్ఫామ్ చేశాను. సో హీ ఆల్వేస్ మూవ్స్ విత్. ఒక ఎంపీకి అపాయింట్మెంట్ దొరకపోవచ్చు, లేకపోతే ఇంకో మంత్రికి కూడా దొరకకపోవచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ ద ట్రాక్ రికార్డ్. ఇఫ్ సంబడి ఈజ్ ఎ గ్రేట్ క్రిమినల్, ఇఫ్ సంబడి హ్యాస్ కమిటెడ్ X number of murders, so depending on that X, they will get preference for his appointment, and so అలా వాళ్ళ కల్చర్ అది. ఓకే, అంటే మీ నెట్వర్క్ ఆల్రెడీ ఉంది అక్కడ? ఎక్కడున్నా ఓకే, నెట్వర్క్ అయితే ఉంది.
ఎక్కడ ఉంది అన్నది కాదు పాయింట్. అదేలే ఓకే 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 అండి. పార్టీ పరంగా సిద్ధాంతాలు నచ్చినప్పుడు చాలా వరకు కూడా ఆ వ్యక్తులు ఎవరైనా సరే పార్టీని వదిలేసి వేరే పార్టీలో జాయిన్ అయిపోయి విమర్శలు కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మీరు సొంత పార్టీలో ఉండి దాన్ని విమర్శించడం, అదే ఇందాక మీరు ఏదో ప్రశ్న అడిగితే మంచి ప్రశ్న అన్న. ఓకే, ఇది ఒక చచ్చు ప్రశ్న, చెత్త ప్రశ్న. ఓకే ఓకే, అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంటారేమో మీరు. ఇంతకుముందు ఎవరు ఇది చచ్చు ప్రశ్న, ఎందుకంటే ఇంతకుముందు చేయలేదు ఎవరు. లేదు అంటే ఇంతకుముందు అసలు విమర్శించే ధైర్యం ఏదో ఉంది. ఓకే ఓకే పార్టీ ఓకే. బేసిక్గా ఏంటంటే నేను ఎవడ బొమ్మ పెట్టుకుని నెగల, నేను ఎవరిని ఎస్పెషల్లీ ఇతను నేను సీట్ అడగల, బతిమాలితే వచ్చా, పోటీ చేశా, నెగ్గా. అతని బొమ్మ ఉండొచ్చు, ఇంకో బొమ్మ ఉండొచ్చు, పార్టీ అధ్యక్షుడి బొమ్మ కూడా పోస్టులు వేయకపోతే ఒక గొడవ కదా, వేస్తే ఒక గొడవ, వేయకపోతే ఒక గొడవ, వెయ్యాలిగా. బొమ్మేసాం, నెగ్గాం. సో నేను ఆ పని నేను చేసుకుంటున్నా. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. నేను పార్టీని ఎప్పుడు ఏ మాట అనలా, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తున్నా. సో పార్టీకి ప్రభుత్వానికి తేడా లేదు అనుకునే ఇప్పుడు మీ జర్నలిస్ట్ మెంటాలిటీయే ఆ ముఖ్యమంత్రికి కూడా ఉంది. అందుకనే పార్టీలో 3 రంగులు ఉంటాయి, ప్రభుత్వం ఆఫీసులన్నింటికి 3 రంగులు వేసేస్తాను. అసలు వద్దుందా? అంటే అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల కాలంలో ఎన్నో పార్టీలు ఎన్నో రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎవడైనా పార్టీ రంగు ప్రభుత్వ బిల్డింగులకు వేశారండి? ఎక్కడన్నా? ఎక్కడ వేయరు. ఇక్కడ జరిగింది కొన్ని వేల కోట్లు పెట్టి. అలా ఇది ఓన్లీ ఒక చిన్న ఒక మచ్చు తునకలాగా ఇలాంటి ఎన్నో సుమారు 100 పైచీలకు కేసులు కొట్టేయటం జరిగింది. సో వాటి మీద అది ప్రభుత్వం తప్పులు. సో పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, మనం పార్టీ రంగులు వేసుకోకూడదురా, నవ్వుల పాలు అవుతాం అని చెప్పడంలో తప్పే ఉంది. మనం ప్రభుత్వంలోకి వచ్చాం, ఎన్నో వాగ్దానాలు చేసాం. ఆ వాగ్దానాలు చేసిన వ్యధాల్లో నేను కూడా ఉన్నా. నేను ఎక్కడానికి కూడా చెప్పాం, ఇదిగో ఇసుక 10,000 అయిపోయింది ఈ చంద్రబాబు ప్రభుత్వంలో అన్నాం అని నెగ్గాం. మరి నెగ్గిన తర్వాత 40,000 అయితే అమ్మ 40,000 అయిపోయింది అని చెప్పాలా? మళ్ళీ మేము నెగ్గాలిగా. మరి వేరేగా పోటీ చేసినా కూడా అరే ఇప్పుడు దాకా ఈ పార్టీలోనే ఉన్నావు కదరా, మరి ఆ పార్టీలో ఉన్న ఆ తప్పు డెసిషన్ నువ్వు బాధ్యుడివే కదా ఈ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్కి అని ఎవరన్నా. అందరూ బుద్ధి లేని వాళ్ళు కాదు కదా, ప్రజలు గొర్రెలే. అది మా ప్రభుత్వం ప్రూవ్ చేసింది. గొర్రెలే బెటర్ అని కూడా ప్రూవ్ చేసి ప్రయత్నంలో ఉన్నాం ఇంకా. బట్ ఏదో స్టేజ్లో ఆలోచన రావచ్చు ప్రజలకి. కానీ ఇక్కడ మీరు అన్న దాని ప్రకారం అంటే నాకు మిమ్మల్ని కలుస్తున్నప్పుడు కొంచెం వైసీపీ వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్లు సేకరించాను. అంటే అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళ వ్యూస్ ప్రకారం అని చెప్పేసి. సో ఇప్పుడు మీరన్న పాయింట్లో మరి ఆయన రాజీనామా చేయొచ్చు కదా, చేసి అరే రాజీనామా నేను ఎందుకు చేస్తానంటున్నా. నేను నా బొమ్మ పెట్టుకుని నేను నెగ్గాను. పార్టీ వాళ్ళదని అనుకుంటే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయమనండి. నేను రాజీనామా చేయడం ఏంటి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు. బుద్ధి లేదు 1, సిగ్గు లేదు 2. నేను రాజీనామా చేయడం ఏంటండి? మిమ్మల్ని అడిగిన వాళ్ళకి చెప్తున్నా. రైట్, నేను రాజీనామా చేయడం ఏంటి? పార్టీ నీదేగా. నేను పార్టీలో ఒక సాధారణ కార్యకర్తనే. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వాడు తీసేయచ్చు పార్టీ నుంచి, లెట్ హిమ్ ఎక్స్పెల్. అంతేగాని నెగ్గిన నేను, నా చాంతో నెగ్గిన నేను మళ్ళీ నా శీల పరీక్ష నేనే ప్రూవ్ చేసుకుంటానికి నేనేమన్నా నిప్పులో దూకాల్సిన చేతనా? ఎందుకు? నాకు అవసరం ఉంది. నాకు ఐ నో మై క్యారెక్టర్. సో వై షుడ్ ఐ? దేనికి? నేను పెట్టిన ఖర్చు నాకు ఇస్తాడు వీడు? ఆ మాట వాడు ఎవడబ్బా సొమ్ము ఖర్చు పెట్టింది? సరే 75 లక్షల పరిమితి లోపల ఖర్చు పెట్టామనుకోండి, అది వేరే విషయం. బట్ అదేనా ఎవడొస్తాడు? రైట్. సో వాళ్ళ చేతుల్లో ఉన్నది వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అంతేగాని
ఆడ మగ కాని వాళ్ళలాగా రాజీనామా చేయి చంపు దొబ్బుతున్నారు. ఆ పేరు చూడ 2 అక్షరాలు ఉంటే చాలు ఆ వెధవలు. ఏంటో ఊహించుకుంటున్నారు ఆ 2 అక్షరాలు చూసి. దర్ ఇస్ నో కాస్ట్ బై దట్ నేమ్, ఇట్స్ ఓన్లీ సమ్ టైటిల్. తను ఒక కులంగా భావించే వెరి వెధవలు కొద్దిమంది, అందరూ కాదు కొద్దిమంది. వాళ్ళు దమ్ముంటే రాజీనామా చేయి, సిగ్గుంటే రాజీనామా చేయి, సిగ్గుంటే సస్పెండ్ చేయి, ఇడియట్, సిగ్గుంటే ఎక్స్పెల్ చేయరా బేవకూఫ్. దిట్ ఈస్ మై కౌంటర్. మీకు ఏ చచ్చు వెధవలు అయితే ఈ ప్రశ్న అడగమని చెప్పారో ఆ చెత్త వెధవలకు చెప్పండి, ఇలా చెప్పాడు రాజుగారు అని. చూస్తారులేండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నిన్న మన నందిగం సురేష్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు. నాకు కొన్ని పేర్లు అంటే గౌరవంతో కూడిన భయం సార్. ఓకే, సో అంచేత ఓకే అలాగా. సో పోనీ మీ ఇప్పుడు ఆయన కూడా ఎంపీఏ కాబట్టి ఇవి అంత కాదు అంటే ఇప్పుడు కొంచెం ఓకే కవచకుండలాగా కొంచెం రాజ్యాంగం కొన్ని రక్షణలు ఇచ్చింది. ఓకే, సో ఏ రకంగా టాపిక్ వచ్చినా కూడా అందులోంచి ఏదో ఒక పాయింట్ తీసి ఏదో చేయాలని చెప్పి తాపత్రయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నాడు. సో అంచేత నేను ఈవిల్ డెడ్ సినిమాకి భయపడినా, రామ్ గోపాల్ వర్మ బూత్కి భయపడినా, కానీ అవి కూడా నవ్వుతే ఎంజాయ్ చేస్తాను. కానీ మరి కొన్ని పేర్లు చెప్తే భయం వేస్తుంది నాకు. సరే, ఆ పేర్లు అడగలండి, ఇంకా ఆ మాట అన్నారు కాబట్టి. సరే, యాక్చువల్గా మీ క్యారెక్టర్ ప్రకారం చూస్తే అండి, అంటే మీరు ఇప్పుడు వరకు ప్రెస్ మీట్లు కావచ్చు, లేకపోతే మీరు ప్రతిరోజు మంచి మాట చెప్తూ కావచ్చు, ఇలాంటి వాటిలో చూసినప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఒక మనిషి అంటే ఒక సంస్థ పట్ల కావచ్చు లేదా మనుషుల పట్ల కావచ్చు ప్రేమ ఉంటేనో లేదా ద్వేషం ఉంటేనో విమర్శిస్తాడు. 2 సందర్భాలు జరుగుతాయి సార్. మీది ప్రేమ అనుకోవాలా, ద్వేషం అనుకోవాలా? ఒకప్పుడు ప్రేమే, విమర్శించడం మొదలుపెట్టినప్పుడు ప్రేమే. ఎప్పుడు సార్ అది? ఎన్నికల అంటే మీరు లేదు, నేను ఫస్ట్ తిరుపతి విషయంలో కానీ ఇంకోటి కానీ ఇసుక విషయంలో కానీ అప్పుడు ప్రేమే. ఎప్పుడైతే వాళ్ళు వ్యక్తిగత విమర్శలకు దిగారో, ఆ తర్వాత వ్యక్తిగతంగా మనిషిని లేకుండానే చేయాలనుకున్నారో, ప్రేమ అయితే లేదని చెప్పగలను. మరి ఇంకా ద్వేషం వచ్చిందా లేదా అనేది నాకు కూడా డౌట్గానే ఉంది. ప్రేమ అయితే లేదని మనస్ఫూర్తిగా చెప్పగలను. మరి ద్వేషం ఉందా లేదా, ఉంటే మరి తగు మోతాదులో ఉందా లేదా అనేది ఐ థింక్ స్టిల్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. రాజుగారు, ఇక్కడ మీరు అంటే మీ వెనక ఒక అజ్ఞాతవాసి అంటారు, లేకపోతే అజ్ఞాతవాసులు నడిపిస్తున్నారు అంటారు. సో ఆ పేర్లు వదిలేద్దామండి. బట్ రేపొద్దున మీకు అంటే ఈ రాజకీయ చదరంగంలో మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసే అవకాశం ఉండొచ్చు అంటారా? అసలు నేను అసలు ఎవరిని పట్టించుకోవట్లా. ఓకే, ఓకే. ఓటేసేది ఎవరండి? ప్రజలు. దట్స్ ఇట్. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రజలే అక్కర్లేదు అనుకున్నారనుకోండి, అసలు గొడవ లేదు మనకి. ఓకే. సో నేను చూసేది, నేను ఫైట్ చేసింది, నాకేం సొంతానికి వీళ్ళతో దమిడి పని లేదు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు రాష్ట్రం ఆర్థికంగా దివాలా అంటే కూడా చిన్న మాట, ఆ దిశగా వెళ్ళిపోయింది. ఏదైనా సరే అమ్ముతాం, అప్పు చేస్తాం, అప్పు దొరకకపోతే అమ్మేస్తాం అనేది ఒక నినాదంలాగా తయారైంది. ఇప్పుడు 1 సంవత్సరం అయితే ఇలాగే ఇతనే ఇలా కొనసాగితే, ఇతని అప్పులు తీసుకురావటం అనేది ఇలాగే, ఈ ప్రక్రియ ఇలాగే ఉంటే భగవంతుడు వచ్చినా కూడా దీన్ని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేడు. కనీసం ఒక 40-50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. ఏదన్నా రాష్ట్రమైనా దేశమైనా బాగుపడాలన్నా, నాశనం అవ్వాలన్నా పాలకుడే కారణం. అంటే ఓన్లీ పాలకులే అవుతారండి కారకులు? ప్రజలు గారా? అంటే ఆ పాలకుడికి ఆ అవకాశం ఇచ్చింది ప్రజలే. మళ్ళీ ప్రజలు దాని నుంచి ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే
ఈ ప్రస్తుతం మనకు రాజ్యాంగంలో రీకాల్ ప్రొవిజన్ లేదు. 5 ఏళ్ళు వాళ్ళు ఆ పాపాన్ని చేసిన పాపాన్ని అనుభవించవలసిందే. సో కాబట్టి తప్పదు, దే హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 more years. బట్ నేను పార్లమెంట్లో మొన్న మాట్లాడాను, ఇలాగ ఒక రాష్ట్రానికి ఒక పరిధి దాటి అప్పులు ఇవ్వద్దు, ఇస్తే అల్టిమేట్గా మొత్తం వ్యవస్థే కొలాప్స్ అవుతుంది. ఏదో వివిధ కార్పొరేషన్లన్నీ అయ్యని రకరకాలుగా అప్పులు చేసేస్తున్నారు ఎస్పీవీలు పెట్టి. సో ఇది ఆపాలి అని చెప్పి నేను పిఎం గారికి లెటర్ రాశాను, ఎఫ్ఎం గారికి లెటర్ రాశాను. నా లేఖా ప్రభావం అయిండొచ్చు, అయితే కోఇన్సిడెన్స్ అయిండొచ్చు. నిన్న మొన్న లేఖ కూడా రాశారు, మీ జీడిపి సో మేబీ 10 లక్షల కోట్లు ఎంత ఉంది, అందులో ఒక 5% దాటకూడదు. మామూలుగా అయితే 3.5%. సో 5% దాటకూడదు మీరు చేయగలిగిన అప్పు ఆ సంవత్సరానికి. సో దాని మీద 120% ఆల్రెడీ 11 నెలల్లోనే మీరు ఎక్కువ చేశారు కాబట్టి కొంచెం కూర్చోండిరా అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే, మరి అలవాటు చేశారు, కనీసం షాపుకి వెళ్ళి కూడా ఉచితంగా ఇచ్చే రేషన్ ఆర్ రెడ్యూస్డ్ ప్రైస్కి ఇచ్చే రేషన్ షాపుకి కూడా వెళ్ళొద్దమ్మా, నేను నీ కొంపకే తీసుకొచ్చిస్తాను అని ఇలాంటి దిక్కుమాలిన కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టి, అలాగే ఈ మద్యం ఉంది 5-6 వేల కోట్లు, అదే 7-8 వేల కోట్లు ఆదాయం, నిషేధం అని చెప్పి 20,000 కోట్లకి ఆదాయాన్ని పెంచి దశల వారీగా పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పి నెక్స్ట్ 3 నుంచి 5 సంవత్సరాలకి దాని మీద వచ్చే ఆదాయంతో మళ్ళీ ఇప్పుడు అప్పు చేసేసి, అంటే అసలు నువ్వు చెప్పింది ఏంట్రా, అసలు బుద్ధి ఉందిరా నీకు? నీ మాటలు చూసుకుని మేమంతా కూడా చెప్పాం కదా మద్య నిషేధం అని. మద్య నిషేధం అంటే ఇదే, చెత్త సరుకు అంతా తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి దాన్నేమో 3 రెట్లు రేటు పెంచి ఆ వచ్చి ఆదాయం మళ్ళీ నువ్వు ఇచ్చి ఈ అమ్మఒడి చెల్లి జడ కార్యక్రమాలకు పెట్టి మళ్ళీ ఈ లెక్కర్లో వెనక్కి తీసుకుని ఆ లెక్కర్లోనేమో మళ్ళీ నీ సొంత రెడ్లు కంపెనీలు పెట్టి అక్కడ చేయగలిగినంత దోపిడీ చేసి, ఏంటిది? ఆర్ వి నాట్ ఆన్సరబుల్? ఈజ్ ద ఓన్లీ ఫెలో హూ ఈజ్ ఆన్సరబుల్? ఓకే, ఇప్పుడు మరి పార్టీ ఉంది, పార్టీ అంటే వాడు ఒక్కడే కాదు కదా, అతను ఒక్కడే కాదు కదా. ఈవెన్ రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ ఇన్కార్పొరేట్ అయిందంటే నేను ఒక్కడనే, నా పార్టీలో ఇంకెవడో సభ్యుడు ఉండడు, నేను ఒక్కడనే అంటే పార్టీ రిజిస్ట్రేషన్ అవ్వదు. ఈ పార్టీ ఎవడో రిజిస్టర్ చేసుకున్నాడు అండి, అది వేరే విషయం, కొనుక్కున్నాడు ఇతను. బట్ నేను ఒక్కడనే, అదే పార్టీ, ఇంకెవడో ఉండడు, ఇందులో ఇంకో సభ్యుడు ఉండడంటే మీకు అసలు పార్టీ పెట్టే అర్హత లేదు రాజ్యాంగం ప్రకారం. సో పార్టీ అంటే ఓకే, ఇంతమంది ఉండాలి, సభ్యులు ఉండాలి, ఈ కార్యవర్గాలు ఉండాలి, ఎవరి ఇయర్ ఇలా ఈ రిపోర్ట్లు ఇవ్వాలి, కనీసం ఇంత మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి, ఓ డిసిప్లినరీ కమిటీ అని ఉండాలి, నేను రాజ్యాంగానికి బద్దున్నే ఉంటానని అండర్టేకింగ్లు ఇవన్నీ ఉన్నాయి. నేను ఒక్కనే పార్టీ అనుకుంటే ఎలా? సో పార్టీ అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటాం కరెక్ట్ కాదు. సో హీ హ్యాస్ టు ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఫర్ ద పొలిటికల్ పార్టీస్. అదేమీ లేకుండా 9 బటన్ కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటాను, ఎవడన్నా నోరేపు మాట్లాడితే ప్రజలతో తిట్టిస్తాను, ఏ ప్రజలకైతే తిట్టి ప్రయోజనం ఉండి తిరిగి తిట్టించుకుంటానికి అవకాశం లేదో, అంటే తిరిగి తిట్టే అవకాశం, మీరు నన్ను తిట్టారండి, కేసు లేదండి, నేను మిమ్మల్ని తిట్టకపోయినా ఈ వంక సీరియస్గా చూశానండి, సీరియస్గా చూసాడు 10 మందిలో నన్ను అవమానించాడని చెప్పి మూసిపడి దుప్పుతానంటారు. ఏం చేస్తాం? దేర్ వర్ సమ్ అనామలీస్. ఈ సిస్టమ్ ఎప్పుడు పెట్టారు ఇది? అప్పట్లో ఎస్ దురాఘాతాలు జరిగి కొన్ని వర్గాలని పక్కన పెట్టారు, ఇవాళ లేదు అది. ఏదో యూపీ బీహార్లో ఉండుండొచ్చు, ఆంధ్రదేశంలో ప్రస్తుతం అయితే డెఫినెట్గా వర్ణ వివక్ష అనేది లేదు, ఆంధ్ర రాష్ట్రంలో లేదని చెప్పగలను. కానీ ఇవాళ మీరు ఏ పోలీస్ స్టేషన్లో అయినా చూడండి, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్
మాట వినకపోతే ఎస్సీ కేసు, పరాకాష్ట ఎస్సీల మీదే ఎస్సీ కేసు, చేతులకు సంఖ్యల్లో, అమరావతిలో. ఎక్కడైనా మనం నాగరికత ముందుకెళ్తున్నావా వెనక్కి వెళ్తున్నావా? అసలు కనీసం ఆ పోలీసులకైనా బుద్ధి ఉందా? ఎస్సీల మీద ఎస్సీ అసలు ఫండమెంటల్గానే ఉంటుంది. ఇది ఓన్లీ ఇతర కులాల వాళ్ళు ఎస్సీలను అవమానిస్తే తప్ప ఎస్సీ మీదే ఎస్సీ ఎస్టీ కేసా అంటే డెలిబరేట్గా పెడుతున్నారని అర్థమైపోతుంది. సో అలా పోలీసు అరాచకాలు అట్ ద పీక్. వీటిని ప్రశ్నిస్తే దిష్టి బొమ్మలు తగలాడతారు. మనం నా పార్లమెంట్కి వెళ్ళాలి అంటే 7 ఎఫ్ఐఆర్లు వేశారు ఒకే రోజు ఒకే సమయానికి. కానీ ఎక్కువ శాతం సార్ నాయకులు సంబంధించిన అసంతృప్తి కనిపిస్తుంది, కానీ ప్రజల్లో ఉందంటారా? ప్రజల్లో ఉన్న అది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏదైతే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కదా అనేది, అది ఇంకొక 6-7 నెలల తర్వాత రాదు. ఇప్పుడు ఓకే ఇంకా పూర్తిగా జీతాలు రాలా అందరికీ. మొన్న 6వ తారీఖు కొద్దిమందికి వేశారు 30%. ఆ తర్వాత ఏ రోజుకి ఆ రోజు 5%, 10% వేసుకుంటూ వెళ్తున్నారు. మరి వాళ్ళు 8వ తారీఖు వచ్చింది, ఇంకా 100% అయితే కంప్లీట్ కాల. సో గ్రాడ్యువల్గా ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్ల వలన కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎవడో ఈ దాటి వెళ్ళా అప్పుడు దాకా అలా రాయించుకోవాలి, ఎవడో లేక మేము రాయించుకున్నాం. సో ఎక్కువ రోజులు సాగదు ఇది. జీతాలు ఇవ్వాలంటే పథకాలు ఆగాలి. ఆయన ఏదో పెద్ద పథకాలు ప్రతిదానికి జగనన్న 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 ఏంటండి ఇది దరిద్రం? ఎవడు సొమ్ములు? ఎవడన్నాడు జేబులో సొమ్ములు ఇస్తున్నాడా? మోడీ గారు ఏ పథకానికన్నా మోడీ అని పెట్టుకున్నారా? కేసీఆర్ గారు ఏ పథకానికన్నా ఏదో లేకపోతే చంద్రన్న లేకపోతే చంద్రశేఖర్ అన్నానో లేకపోతే ఇంకేమన్నా పెట్టుకున్నారా? ఒక్కదానికైనా చక్కటి పేర్లు పెడుతున్నాడు ఆయన. ఏదో కళ్యాణ లక్ష్మి, ఇంకోటి పెళ్లి చేస్తే జగనన్న పెళ్ళి, ఇంకా ఏది ప్రతి దానికి లైట్ వేస్తే జగనన్న లైటు. ఏంటిది పిచ్చి, షియర్ మ్యాడ్నెస్. అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే ఆఖరి సంవత్సరంలో వాళ్ళు వీళ్ళు కీర్తిస్తే విపరీతంగా ఏమో నిజం అనుకుని ఆయన ఒక 3 ఇట్లు పెట్టుకున్నాడు ఆయన పేర్లు. ఏదో చంద్రన్న భీమా అని అయ్యో మ్యాక్సిమం 3 ఆయన పెట్టింది. ఇలాగ పిచ్చిగా పెట్టుకోవాలా ఏలవేరుగా. ఆయన అన్నీ ఎన్టీ రామారావు పేరు మీద పెట్టాడు. ఆయన క్యాంటీన్లు పెట్టినా అన్న క్యాంటీన్ అనే ఎక్కువ పెద్ద ఆయన పేరు మీదే వెళ్ళినాయి. ఈయన పేరు మీద 14 ఏళ్ళలో ఆఖరి 1-2 సంవత్సరాల్లో అయ్యో 3 స్కీములు పెట్టుకున్నాడు ఆయన. బట్ ఇలాగ ఇంత వేలం వేరుగా నవీన్ పట్నాయక్ ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు ఆయన? ఈయన ఏదో అర్ర రాష్ట్రానికి మొన్న వచ్చాడు, ఎన్నాళ్ళు ఉంటాడో దేవుడికి తెలియాలి. మరి ఏ రాష్ట్రంలో ఎవడో పెట్టుకోలే ఇలా వ్యక్తిగతంగా ఈ వ్యక్తి పూజ పని ఎవడో చేయటం కాదు, స్వయంగా వ్యక్తి పూజ. సో ఇట్స్ రాంగ్, అసహ్యంగా ఉంటుంది చూసేవాళ్ళకి అంత సిగ్గుగా ఉంది. మరి అసలు పెట్టుకునేవాడికి మరి ఎందుకు సిగ్గు లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటండి అది? మీరు గమనించిన దాని ప్రకారం అటు అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో కావచ్చు, ఆయన కూడా ఎప్పుడు పెట్టలేదే, ఆయన పేరు పెట్టుకోలేదే. అంటే జనరల్గా ఆ పరిపాలన పరంగా మీరు గమనించిన అంశాలు ఏంటండి? అంటే చేంజ్ ఓవర్ ఇటు జగన్ గారికి కావచ్చు అటు రాజశేఖర రెడ్డి గారి టైంలో పరిపాలన ఉంది, ఇప్పుడు పరిపాలన లేదు, అంతే తేడా. అంతకుమించి ఏం తేడా లేదు. దేర్ వాజ్ గవర్నెన్స్, నౌ దేర్ ఈజ్ నో గవర్నెన్స్. ఇది ఆయన తప్ప అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది సపోర్టర్స్ కూడా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా డెసిషన్లు తీసుకోవడం కూడా ఒక మైనస్గా భావించవచ్చా? ఏమనండి అసలు ఏమి ఇప్పుడు ఎందుకంటే పోనీ ఇది గతంలో ఎవడైనా ఇంత దరిద్రంగా పరిపాలించుంటే ఏదో దానికి దగ్గరగా ఉందని చెప్పొచ్చు. కంపారిజన్ కంపారిజన్ లేదు. ఇది నా భూతో నా భవిష్యత్తు. ఇంత దరిద్రపు అడ్మినిస్ట్రేషన్. There is no administration, there is no accountability, there is no financial discipline. అది ఎందుకు లోపించిందంటారు? అది అర్థం కాదు. అంతే బేసిక్గా పాలించేవాడు గొప్పవాడని చెప్పి ప్రజలు భావించారు. పాలించేవాడికి పాలనార్హత లేదు అని అర్థం చేసుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి.
ఏంటిది? నీ వ్యక్తిగత కక్షలతో, నీ కక్షా రాజకీయాలు చేసుకుంటానికి ఎవడన్నా నిన్ను వ్యతిరేకిస్తే వాళ్ళ మీద రకరకాలుగా కేసులు పెట్టి, ఆ కేసులు పెట్టినా భయపడకపోతే ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలని, ఏంటిది? అల్లా రాజ్యాలు పరిపాలించేది ముఖ్యమంత్రికి అర్హుడా? కానీ మీ పైన కూడా దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఇంకో కృష్ణ, వీళ్ళతో ముఖ్యమంత్రి సమావేశాలు, పార్లమెంట్ జరిగే ముందు కూడా సగం సెషన్లకి ఎంపీలతో కూడా సమావేశం పెట్టడు. ఎవరితో నీ సమావేశాలు? ఇదంతా ఎందుకండి? ఒకటే, రాష్ట్రంలో పోలీసు లేదు, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ లేదు అంటానికి ఒకటే. పాపం విజయమ్మ గారు పాపం మొన్న చెప్పారు, బాబు పరిపాలన యేసు పరిపాలన ఏదో పాపం, ఏదో ఆవిడ ఏదో పాపం కన్న ప్రేమ తప్పదు. 9 నెలల పాటు ఇతని దగ్గర ఉంది కేసు. వాళ్ళ చిన్నాన్నగారిని చంపేశారు. ఇవాళ అతన్ని కలిసిన వ్యక్తి అక్కడ ఎక్యూజ్డ్లో మెయిన్గా ఉన్నాడు. అతను ఏదో ప్రొఫెషనల్స్ని అరేంజ్ చేస్తాడంటే అతన్నే ఏదో నా మీద కూడా ఏదో దాడి చేయడానికి ఇలా మాట్లాడుకుని బ్యాగ్ ఇచ్చి పంపాడు ముఖ్యమంత్రి. వివేకానంద రెడ్డి గారి కేసు 9 నెలలు అయినా కూడా తేల్చలా. మా వాడిని ఏదో కత్తెట్టి పొడిచారు. అసలు అయ్యి బాబోయ్ హత్యాప్రయత్నం అని మేమందరూ కూడా బట్టలు చింపేసుకున్నాం మా ఎలక్షన్లో. ఆడేమో వార్డు మెంబర్ అయ్యాడు మా పార్టీ నుంచి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులు వాళ్ళకైతే మా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది. పోనీ ఇతని కంట్రోల్లో ఉన్న, ఇతని సిఐడి కంట్రోల్లో ఉన్న ఎవడన్నా ఒక చిన్న సోషల్ మీడియా పోస్టు ట్రాన్స్మిట్ చేస్తే మరి కేసులు పెట్టి, రకరకాల సెక్షన్లు పెట్టి, ఐపీసీలో ఎప్పుడో మరుగున పడిపోయిన సెక్షన్లన్నీ కూడా, సంబంధం లేని సెక్షన్లు కూడా పెట్టి, 70 సంవత్సరాల వయసున్న ముదుసలను కూడా సోషల్ మీడియా కేసులు పెట్టి, పర్సనల్గా సిఐడి చీఫ్ లెవెల్లోనే పిలిచి మాట్లాడి అరెస్ట్ చేశారు. మరి అటువంటి ఉత్తమ సర్వీస్ ఉన్న ఆఫీసరు కడపలో అందరికీ తెలుసు. నేను నిన్న సిబిఐకి లెటర్ రాశాను. కాపీ వాస్ మార్క్ టు హోమ్ మినిస్ట్రీ. విజయసాయి రెడ్డి మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి, ఆయన ఈరోజు వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని పెద్ద సాడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి గుండెపోటు అని చెప్పాడు. అది గొడ్డలపోటు అని తెలిసింది కొద్ది గంటల తర్వాత. తెలిసినప్పుడు అరే నీకు గుండెపోటు అని ఎవరు చెప్పారురా అంటే అక్కడ కట్లు కట్టేశారు, ఇవన్నీ చేశారు. అంటే కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారు. చేసినవాడు గుండెపోటు అని చెప్పాడు. సో వీడికి ఎవడైతే గుండెపోటు అని చెప్పాడో ఆడ స్పాట్లో ఉండాలి. అది వీడికి ఎవడ చెప్పాడు అన్నది ఎంక్వైరీ చేయకుండా, ఏం ఎంక్వైరీ చేశారా నువ్వు? 8 నెలలు గాడిదలు కాసావరా? ఏం చేసావు 8 నెలల్లో? విజయసాయి రెడ్డిని పిలిచావా? నీకు గుండెపోటు అని ఎవడ చెప్పాడు అని అడిగావా? కనీసం పిలిచి మాట్లాడాలిగా. అంటే నీ సొంత చిన్నాన్ని చంపిన నీకు తెలుసు. నువ్వు కాకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఎవడు చంపాడో నీకు తెలుసు. ఇంకో సాక్షి శ్రీనివాసరెడ్డి మెయిన్, ఆడు విషం దగ్గర చచ్చిపోయాడంట. ఆయన కొట్టేసి చంపేసి నోట్లో విషం పోశారు చచ్చి ముందు. ఎందుకంటే చంపిన తర్వాత విషం పోతే బాడీలోకి వెళ్దాం. సో చచ్చి ముందు పోసేసి చచ్చిలా కొట్టి పోసేసి చంపేశారు. ఎవ్రీబడి నోస్ ఇన్ కడప. మాట్లాడేవాడు ఎవడాడు? మాట్లాడితే ఇదిగో ఈ తొక్కలో బెదిరింపులు. ఆ ఒంటి మీద ఏగవాలన అది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇప్పుడు అందరికీ తెలుసు. కానీ ఒకటి సార్, ఇక్కడ రాజుగారు బైఫర్కేట్ కాకముందు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రానికి సంబంధించి, అంటే ఈ రాజకీయాలు, ప్రత్యర్థులు, వీటి మధ్య గొడవలు ఇవన్నీ కామన్గా ఉండే. కానీ అల్టిమేట్గా మన అంటే తెలుగు వాళ్ళ శ్రేయస్సు కోసం ఢిల్లీతో ఫైట్ చేశారు అప్పటి నాయకులు దాని కానీ బైఫర్కేట్ తర్వాత ఇక్కడ రాజకీయ నాయకుల మధ్య ఈ వాతావరణం ప్రజాస్వామ్యానికి కానీ ప్రజలకు కానీ అంత శ్రేయస్కరం అంటారా? శ్రేయస్కరం అని బుద్ధున్నాడు ఎవడో అండవు. ఓకే, శ్రేయస్కరం కాదు.
మన హక్కులను కూడా కోల్పోతున్నాం మనకు రావాల్సిన వాటికి పోలవరం గురించి మాట్లాడడం, మన సొంత కేసుల గురించే మాట్లాడుకుంటాం. బాబు నన్ను బయటేయండి అని. పోలవరం డబ్బులు రావు, విభజన చట్టంలో ఉంది. విభజన చట్టంలో లేదు, వాగ్దాన రూపంలో ఉంది స్పెషల్ స్టేటస్. మాట్లాడితే స్పెషల్ స్టేటస్ అంటారు. సాధించాలి, మంచిదే. బట్ ఉన్నదాన్ని, చట్టంలో ఉన్నదాని గురించి నువ్వు మాట్లాడవు. సో రాని దాని గురించి ఊరికనే మాట్లాడటం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా దీన్ని లైవ్లో ఉంచాలని ప్రయత్నం చేసుకోవటం. తెల్లారి లేస్తే ఒక ఆయన అంటాడు, మరి మేము అన్నీ బీజేపీ వాళ్ళకి చెప్పే చేస్తున్నాం అంటారు. మరి మీ దాంపత్యం అంత అన్యోన్యంగా ఉంటే మరి ఒకటి సాధించరంటరా. అంటే నువ్వు సాధించింది ఏంటి? నువ్వు కోర్టుకు రాకపోయినా సంవత్సరంన్నరగా కోర్టు వారి ఉదాసీనత, ఏజెన్సీ వారి ఉదాసీనతని నువ్వు సాధించావు ఈ సంవత్సరంన్నరలో. పోలవరం నిధులు సాధించలేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించలేదు, ఆఫ్టర్ ఆల్ రైల్వే జోన్ సాధించలేదు, ఉక్కు ఫ్యాక్టరీ అమ్మేస్తామంటే అన్నీ మూసుకు కూర్చున్నావు. నువ్వు సాధించింది ఏంటి? సంవత్సరంన్నర కోర్టుకు వెళ్ళకపోయినా మాట్లాడని కోర్టు వారి మంచిదనాన్ని సాధించావు. నోరిప్పి బెయిల్ క్యాన్సిల్ చేస్తానని అనటానికి ధైర్యం లేకుండా కింద స్థాయి నుంచి సిబిఐ డైరెక్టర్ స్థాయి వరకు రిటైర్ అయిన సిబిఐలకు కూడా మరి ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్లు అవి కొనిస్తున్నారంట. సో వారి దగ్గర మంచితనాన్ని నువ్వు సాధించావు, రాష్ట్రానికి ఏం సాధించావు? వారి దగ్గర మంచితనానికి కూడా సంక్షేమ ఫలాలనే ఉపయోగిస్తున్నావు, ప్రజల డబ్బే. ఏంటి నువ్వు రాష్ట్రానికి చేసింది ఏంటి? నీ పార్టీ రంగులు గోళ్ళకేయటమా? లేదంటే ఒక సభ్యత, సంస్కారం అంటే మనకు ఒక మాతృమూర్తి ఎలాగో ఒక మాతృభాష ఉన్న మాతృభాషని సమూలంగా కోకటి వేళ్లతో ప్రకలించేయాలనుకుంటాం, క్రిస్టియానిటీని డెవలప్ చేయాలనుకుంటామే నువ్వు సాధించాలనుకున్నదా? అసలు నువ్వు సాధించింది ఏంటి? మాట్లాడితే అమ్మఒడి అంటాడు ఏంటండి? ఇప్పుడు అమ్మఒడి దేనికి? స్కూల్. ఆ డబ్బు అమ్మకి ఎందుకు ఇవ్వాలంటున్నాను నేను. స్కూల్కి డైరెక్ట్గా ఫీజు కట్టు. ఈ అమ్మఒడిలో ఉన్న అమ్మాయికి, అబ్బాయికి నువ్వు స్కూల్కి పంపితే స్కూల్ ఫీజు మాఫీ చేయి, ఫీజు వద్దు అంటే బట్టలు అన్నీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టు. స్కూల్కి పిల్లల్ని పంపితే నీకు డబ్బులు ఇస్తానంట. డబ్బులు తీసుకుంటే అండ్ దెర్ ఇస్ నో రూల్. ఎందుకు ఇస్తున్నావు నువ్వు డబ్బులు? పిల్లోడు చదివించుకుంటాను కానీ చెప్తున్నావు. బట్ నీకు పిల్లోడు ఉంటే చాలు, అటు స్కూల్కి వెళ్ళకపోయినా పర్లా, దానికి వెరిఫికేషన్ లేదు. నువ్వు స్కూల్కి ఫీజు కడితే ఆ కుర్రోడు చదువుకుంటున్నాడని నీకు తెలుస్తుంది. ఏదో పేరెట్టేసి అమ్మఒడని అమ్మకి డబ్బులు ఇస్తే ఏమవుతుంది? చదివించుకోవాలనుకున్న వాళ్ళు ఎలాగైనా చదివించుకుంటారు. చదివించడం అనవసరం అనుకున్న వాళ్ళు అసలు చదివించరు. బట్ ఆ చదివించేవాడికి నువ్వు ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఖర్చు పెట్టి నువ్వు చేస్తే డెఫినెట్గా బాగుంటుంది. దీనివల్ల మీకు అమ్మఒడి రిలీజ్ అయితే మరి మీకు విపరీతంగా సేల్స్ ఆ 10 రోజులు 15 రోజులు ఆ నెలలో మీకు లిక్కర్ సేల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఏ స్కీమ్ లబ్ధిదారులకి రిలీజ్ చేస్తారో అప్పుడు సినిమా కలెక్షన్ కానీ ఆ క్వార్టర్లో ఆ పర్టికులర్ మంత్లో మీకు లిక్కర్ షాపు ఎలాగో మన వాళ్ళు ఒక ఉద్యమంలాగా చేపట్టి ముందు అవుతున్నారు. అది ఎవరు కాదని సత్యం. బట్ ఆ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది ఈ డబ్బులు వచ్చినప్పుడు. సో దట్ క్లియర్లీ షోస్ వేర్ దట్ మనీ ఈజ్ గోయింగ్. ఇదేనా నువ్వు చెప్పిన మద్యపాన నిషేధం? ఒక్కడు అడగలే. అడిగితే గొంతు నొక్కేస్తారా? ఫ్యూచర్లో అంటే ఈ పార్టీ నుంచి మీరు నెక్స్ట్ చూసుకోవాలనుకుంటే ఏ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు మీరు? అంటే బీజేపీయా లేకపోతే నో ఐడియా సార్, అబ్సల్యూట్లీ నో ఐడియా. ఐ హ్యావ్ గుడ్ రిలేషన్ విత్ ఆల్. ఓకే.
బీజేపీతో హ్యావ్ గుడ్ రిలేషన్, చంద్రబాబు నాయుడు గారితో హ్యావ్ గుడ్ రిలేషన్, సిపిఐ నారాయణ గారితో కూడా హ్యావ్ గుడ్ రిలేషన్, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కూడా హ్యావ్ రీజనబుల్లీ గుడ్ రిలేషన్. సో ఇంకోటి ఈ మధ్య అంటే మీరు ఎక్కువగా ఇవి చెప్తున్నప్పుడు ఆన్లైన్లోకి వచ్చి మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు డ్రింక్ చేసి మాట్లాడుతున్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు రాజు గారు ఇంకా ఆయన అని చెప్పేసి. నిజం మాట్లాడేవాడు జనరల్గా మన తెలుగు వాళ్ళకి ఒక సామెత, తాగుబోతే ఎప్పుడు నిజాలు చెప్తాడని. సో ఎవడన్నా నిజాలు చెప్పేవాడంటే ఆడు తాగుబోతు కింద లెక్క, అంతే. ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసాం, ఇది చూసి కూడా కొంతమంది రెడ్లు తాగేసి మాట్లాడుతున్నాడని అనొచ్చు. మరి ఏం చేస్తాం? నేను నా హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత అసలు చుక్క ఆల్కహాల్ తాగలా. దానికి ముందు తాగినా నేను ఏదో ఓకే వెరీ లిమిటెడ్. నేను మద్యం తాగను అని చెప్పి తలుపులు వేసి కూర్చుని అట్ అయిపోయాం కాదు. ఐ యూస్ టు హోస్ట్ అట్లీస్ట్ 3-4 పార్టీస్ ఏ వీక్, అట్లీస్ట్ 7 రోజులు పార్టీలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఎస్, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? బట్ ఇప్పుడు కూడా నేను కెమెరా ముందుకు కానీ మీడియా ముందుకు కానీ కనీసం అట్లీస్ట్ 24 అవర్స్ ముందు ఒక ఎంఎల్ తీసుకున్నా కూడా నేను ఎప్పుడు కెమెరా ముందు రాలా. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు, బట్ ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుని నేను చేయాలనుకున్న దాన్ని చేయకుండా నేను ఉండను. ఒక ఉద్యమంలాగా ఫోన్లో ఇప్పుడు వీళ్ళే నెంబర్లు ఇచ్చి దరిద్రులు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్? డైలీ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అంతే. మొన్న నేను బెయిల్ క్యాన్సిలేషన్ వేసిన దగ్గర నుంచి 100లోకి వెళ్ళిపోయింది. నిన్నైతే ఒక 500 కాల్స్ ఉంటాయి. అటెంప్ట్ చేస్తున్నారు, స్విచ్ ఆఫ్ చేస్తారు కంప్లీట్గా. స్విచ్ ఆఫ్ చేయలే, ఓకే. నెంబర్లు వస్తాయి, సౌండ్ ఆఫ్లో ఉంటుంది. నాకు పేరు వచ్చిందే నేను ఎత్తా, నేను ఎత్తాను. నాకు తెలిసిన పేరు వస్తే ఎత్తాను, నెంబర్ వస్తే ఎత్తాను. ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయండి? చూసారా ఏమన్నా? కొన్ని చూసా. అంటే నేను ఆ మెసేజ్లు కూడా ట్రూ కాలర్లో పేరు వస్తుంది ముందు నాకు. అవును, అదే ఆ పేరు చివరి REDDY అని ఉంటే ఇంక మెసేజ్ చూడక్కల్లా. ఓకే, దరిద్రంగా ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓన్లీ కుల వ్యవస్థ మీద రన్ అవుతుంది అనుకోవాలా సార్? మీరు చెప్పే మాటల ప్రకారం కుల వ్యవస్థ మీద రన్ అవ్వట్లా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అని నేనన్నా. అరాచకీయం మటుకు అది కూడా కులంలో అందరూ కాదు. రెడ్డీస్ వర్ వెరీ డీసెంట్, అట్లీస్ట్ 98% వర్ డీసెంట్. ఈ రెడ్డి కాని రెడ్లతోటే ఈ ప్రాబ్లం. ఏం సార్? కాని వాళ్ళు రెడ్డి కాని రెడ్లు. ఓకే, నాకు అంటే కొత్తగా అర్థం కాల, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, బట్ క్లియర్గా ఒక రెడ్డి కాని రెడ్డి గురించి ఇంకొందరు రెడ్డి కాని రెడ్లు పడే ఆరాటం ఆ మెసేజ్ల్లో కనపడుతుంది. ఇంకా కన్ఫ్యూజ్ అయ్యారా? ప్రస్తుతానికి ఆ కన్ఫ్యూజన్ ప్రజలకు కూడా అలాగే ఉంచండి, చెప్పాల్సినప్పుడు చెప్తాం. ఓకే. సో ఈ జర్నీలో రెగ్యులర్ యాక్టివిటీస్ ఇలా జరుగుతుంది కదండి. అంటే మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు, ప్రొఫెషనల్లో కావచ్చు, సాడెస్ట్ మూమెంట్ ఏందండి ఎంటైర్ మీ కెరీర్ మొత్తం మీద? నాకైతే ఒకటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు. ఓకే, ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు నాకు చాలా ఇష్టం. రామారావు అంటే పిచ్చి. రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా మంచి స్నేహితుడు. బయట వాళ్ళలో నేను చెప్పేది. ఓకే, అదర్ దాన్ మై క్లోజ్ ఫ్యామిలీ. నాకు మా గ్రాండ్ మదర్, నా మదర్ అంటే మహా ఇష్టం. ఆవిడ చనిపోయినప్పుడు చాలా విలపించా. బట్ ఓకే, మన ఫ్యామిలీ, మా ఫాదర్ చనిపోయి ఈ బాధలు వేరు. బట్ ఎక్స్టర్నల్గా అంటే మనకి కుటుంబ పరంగా సంబంధం లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు ఒక స్నేహితుడిగా చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డా. నేను ఎంతో అభిమానించి నా మోస్ట్ ఫేవరెట్ హీరో రామారావు చనిపోయినప్పుడు కూడా
చంటి పిల్లల్లా బాధపడ్డా. మరి మీరు అంతగా అభిమానించిన రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడి కొడుకు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దాన్ని మరి ఏం చేస్తాం, తప్పు చేస్తున్నారంటే చంపుతానంటున్నాడు దరిద్రుడు అండి, నేనేం చేయను. తప్పును ఏదైనా ఉన్నప్పుడు దానికి ఒక స్నేహితుడు కొడుకుగా మీరు అదే కదా, అది ఓకే. స్నేహితుడు కొడుకుగానే సలహా ఇవ్వడం ప్రారంభిస్తే దాడి మొదలెట్టారు. ఓకే ఓకే. అది ఈ సినిమాలు ఎట్లా సార్ మీకు సినిమా వంటకం ఎలా అబ్బింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను 62లో పుట్టా. ఓకే. బట్ 51 నుంచి నాకు 51 తర్వాత రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా నాకు మీరు ఏదైనా తక్కువ ఏదైనా సినిమా చెప్పారనుకోండి, ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు, ప్రొడ్యూసర్ కొంచెం కష్టం, బట్ 90% ఐ కెన్ టెల్. ఓకే. డైరెక్టర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఏదైనా పాట చెప్తే ఆ పాట లిరిసిస్ట్ ఎవరు, ఇవన్నీ కూడా నేను చెప్పేయగలను. ఏ ఇయర్ నుంచి సార్? 60 నుంచా మీరు చెప్పేది? రైట్ ఫ్రమ్ 51 పాతాళ భైరవి నుంచి మోర్ ఆర్ లెస్. సో అది మూవీస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. నా 18th ఇయర్లో హీరో శోభన్ బాబు గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. 18th ఇయర్లో. ప్రొడక్షన్ వైజ్ ఎన్ని చేశారు సార్ మీరు? నేను అసలు అంటే ముందుగా ఫ్రంట్లో కాదు సార్, బ్యాక్లో ఉండి నడిపించిన ప్రొడక్షన్. ప్రొడక్షన్ నడిపించడం లేదు, నాకు అందరూ ప్రొడ్యూసర్స్ చాలామంది నా స్నేహితులు. ఓకే. వాళ్ళకి ఏదన్నా ఏదో మాట సాయమో ఇంకో సాయం అలాంటి సాయాలు తప్ప నేను ఐఎమ్ టోటలీ అవే ఫ్రమ్ ప్రొడక్షన్. నేను సినిమాని ప్రేమిస్తాను అంతే, సినిమాని వ్యాపారంగా చూడను. ఓకే. మీ అంటే ఏ హీరో అంటే బాగా ఇష్టం సార్ మీకు? చిన్నప్పుడు రామారావు గారు. కాలేజ్ డేస్లో అంటే రైట్ ఫ్రమ్ 80s తర్వాత చిరంజీవి గారు అంటే ఇష్టం. ఓకే. పవన్ కళ్యాణ్ గారి టాపిక్ మాట్లాడుకున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు మీకు అంటే సినిమా ఇటు రాజకీయాలు రెండు చూస్తున్నారు కాబట్టి ఆయన దేంట్లో ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది మీకు? అలా కాదుగా, ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఎక్కువ సినిమాలు చేస్తే బాగుంటుందని డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు కూడా, సడన్గా 3 ఏళ్ళు ఖాళీగా ఉన్నా మరి ఇప్పుడు 4 సినిమాలు చేస్తున్నాడు ఆయన. అవును. సో కాబట్టి యాజ్ ఎ హీరో ఈజ్ డెఫినెట్లీ సాటిస్ఫైయింగ్ హిస్ ఫ్యాన్స్. సో మరి రాజకీయాల్లో మరి ఎవరో ఇండివిజువల్ ఇష్టాలు ఆయన రాజకీయాల్లో ఉండొద్దు అని అంటాం తప్పు. జనరల్గా కొంతమంది రాజకీయాలంటే దరిద్రం, రాజకీయాలంటే పనికిరాని వాళ్ళు, చెత్తనవడుగులు ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. బట్ నేను రాజకీయాల్లో, ఆ చెత్త రాజకీయాల్లో నేనుంటూ పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు ఎందుకని చెప్పి నేను మాట్లాడితే కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. సో కాబట్టి ఆయనకి రాజకీయాలు ఎందుకని నేను చెప్పలేను. బట్ ఈ సాటిస్ఫైయింగ్ హిస్ ఫ్యాన్స్. ఈ సంవత్సరం మరి సంవత్సరంన్నరలో 4 సినిమాలు వస్తాయంట, రేపో సినిమా వస్తుంది. సో మరి సినిమాలు ఒకసారి అంటే ఇప్పుడు ఆయన నిజంగా ఆయన పార్టీ వచ్చుంటే పాప ఆయన ఈ సినిమాలు చేయలేకపోయాడు. సో మరి ఆయన మరి తప్పదు కదా, ఆయన మరి ఆయన అనుకున్న గోల్ రీచ్ అయ్యేదాకా మరి బ్రతుకు తెరువు కోసమైనా మరి అట్లీస్ట్ మళ్ళీ ఆ కనెక్ట్ టు ద పీపుల్ కంటిన్యూ అవ్వాలన్నా కూడా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. లవ్ మ్యారేజ్ సార్ మీది? అరేంజ్ కాదండి, మా మేనత్ కూతురిని చిన్నప్పుడే ఇచ్చేసారు. చిన్నప్పుడే? ఓకే. ఆల్మోస్ట్ బాల్య వివాహం. అవునా? ఆల్మోస్ట్ అంటే మళ్ళీ బాల్య వివాహం అంటే మా ముఖ్యమంత్రి మళ్ళీ ఏమైనా కేసు పెట్టచ్చేమో అని చూస్తాడు, అంత బాల్యం కాదులేండి. అది మీ ప్రమేయం ఉంటుంది, పెద్దవాళ్ళ నిర్ణయం కాబట్టి. అయినప్పటికీ కూడా ఏముంది, మా వాడు కేసు పెట్టాలంటే ఏముంది. ఇప్పుడు అనగనగా 1 సంవత్సరంలో బాల్య వివాహం జరిగింది, కేసు ఎందుకు పెట్టుకోవద్దు, స్టడీ చేయమంటాడు. 100 మంది అడ్వైజర్లు ఉన్నారుగా, ఏదో 10 మంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే. మీకు ఏది తృప్తిని అనిపించింది సార్? ఎందుకంటే సినిమా చూశారు, ఇటు రాజకీయాలలో అంటే యాక్టివ్గా లేరుగా వచ్చి వెనక నుంచి అయినా సరే ప్రోత్సాహం అందిస్తామన్న ఫిల్మ్ ఇండస్ట్రీ సాటిస్ఫాక్షన్ అనిపించిందా? రాజకీయ జీవితం అది ప్యారలల్ ట్రాక్ కదా, నడుస్తూనే ఉంటుంది. ఓకే. అది నడుస్తూనే ఉంటుంది. ఇది నేనేదో ప్రజలకు మంచి చేయాలి, పార్లమెంట్లో మాట్లాడాలి. నాకు అసలు ఎమ్మెల్యేలు ఈ స్టేట్ పాలిటిక్స్ అసలు నాకు ఎలర్జీ, ముందు నుంచి ఎలర్జీ. మై టార్గెట్ ఈజ్ టు బీ ఇన్ ద పార్లమెంట్ అండ్ అట్లీస్ట్ దేర్ వర్ సో మెనీ థింగ్స్ విచ్ వర్ నాట్ బీయింగ్ డన్. అట్లీస్ట్ ఇది తప్పు అని, మన తప్పును సరిదిద్దలేకపోయినా ఇది తప్పు అని
చెప్పాలి పార్లమెంట్లో, ఇన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పాలి, ఇది ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాలి అనే దృక్పథంతో నేను ఎంపీ అవ్వాలనుకున్నాను. ఒక 5 సంవత్సరాలు ఆలస్యంగానే ఎంపీ అయ్యాను. అయినా కూడా అదేదో సినిమాలో శ్రీలక్ష్మికి మాటలు రావు, ఆ తర్వాత ఏదో ఆపరేషన్ చేస్తే మాటలు వస్తాయి. వచ్చిన తర్వాత మాటతానే ఉంటుంది ఆ శ్రీలక్ష్మి. అలాగా నేను గతంలో 5 ఏళ్ళు మిస్ అయినా ఆ 5 ఏళ్ళు కూడా సరిపడా నేను ఫస్ట్ 1 ఇయర్లోనే మాట్లాడేసా. 53 సార్లు మాట్లాడాను నా ఫస్ట్ 1 ఇయర్లో పార్లమెంట్లో. ఇట్స్ ఎ రికార్డ్ ఆన్ వేరియస్ ఇష్యూస్, ప్రిడామినెంట్లీ నేషనల్ ఇష్యూస్. సో ఐఎమ్ హ్యాపీ, పాలిటిక్స్లో ఐఎమ్ హ్యాపీ. జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి ఆరోపణలు ఏదైతే చెప్తున్నారు, బట్ మీ పైన కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి దాన్ని అవినీతి అంటారండి. నా పైన చేసిన చెత్త ఆరోపణలు ఏంటంటే నేను బ్యాంకుకి రీపేమెంట్ చేయలేదు అనేది ఆరోపణ. సో అక్కడ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ పవర్ జనరేషన్. Company had run for several years. Certain amount of loan outstanding undi. Certain amount of outstanding from the state government undi. కేవలం ఇప్పుడు ఇక్కడ ఎన్ఆర్జీఎస్ పనులు చేసినోడికి ఎలా అయితే మా వాడు పేమెంట్ లేకపోయాడో, అది బయట నుంచి అప్పు తీసుకొస్తే రీపే చేయలేకపోతే ఏం పరిస్థితో ఇది అంతే. అది 100 కోట్లలో ఉంది, నాకు రావాల్సిందే 100 కోట్లలో ఉంది, నేను పే చేయవలసింది ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాలి, రావట్లా, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ కొత్త రూల్స్ 3 క్వార్టర్లు డిఫాల్ట్ అయితే ఎన్సీఎల్టీలో వేసేస్తారు. సో ఎన్సీఎల్టీలో ఒకసారి కంపెనీ పడిన తర్వాత నా అవుట్ స్టాండింగ్కి నాకు కట్టు అని అక్కడ క్లెయిమ్ పెడతాడు. అక్కడ అసెట్ ఉంది, ఓకే, కంపెనీ నడిచింది. ఆ లోన్ అవుట్ స్టాండింగ్ని వీడు డిఫాల్ట్ అయిపోయాడు, ఈ డబ్బులు తినేసాడు అంటున్నారు. అక్కడ అసెట్ ఉందరా దరిద్రుడా, యూనిట్ ఈజ్ దేర్, డబ్బులు తినేసాడు అంటున్నారు. సో అది తిన్నది కాదు, అది అక్కడ యూనిట్ అక్కడ ఉంది, పైగా డబ్బులు తీసుకుంది ఎవరు? కంపెనీ. కంపెనీ లా బోర్డ్ ప్రకారం కంపెనీ ఈజ్ అన్ ఇండివిజువల్ అండ్ ఐఎమ్ ఓన్లీ వన్ అమాంగ్ ద మెనీ షేర్ హోల్డర్స్. ఐఎమ్ నాట్ ద ప్రొప్రైటర్ ఆఫ్ ద కంపెనీ, ఐఎమ్ వన్ అమాంగ్ ద మెనీ. బట్ ఫర్ సమ్ టైమ్ ఐ వాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. సో నాకు బాధ్యత లేదు అని నేను అంటలా, కానీ నాకు ప్రభుత్వం నుంచి రావాల్సింది నాకు రానప్పుడు అక్కడ దెర్ ఈస్ ఏ డిఫాల్ట్. అది అవినీతి. ఆ మహానుభావుడితో నన్ను పోల్చడం అది ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. నేను డైరెక్టర్గా ఉన్న సంస్థకి రావాల్సిన రుణం బకాయి సకాలంలో రానందువల్ల, ఈ బకాయి చెల్లించినందువల్ల దాన్ని ఆ బకాయిని రావాల్సిన బకాయిని నాకు రుణం చెల్లించలేదు కాబట్టి రుణ ఎగవేతదారుడు అని అన్నారు. సో దానికి ఎస్, డ్యూ ప్రొసీజర్ ఈజ్ గోయింగ్, అంతే తప్ప అవినీతి అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదో కారణం చేత, సరే ఇది కంపెనీ, సో కంపెనీ లా ఇస్ టోటలీ డిఫరెంట్. మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారండి, నేను మీకు అప్పు ఇచ్చాను, సడన్గా మా ఆవిడకి ఏదో పెద్ద ఆపరేషన్ చేయాలి రాజుగారు, నాకేదో అప్పు కావాలి అన్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చాను. మళ్ళీ మీరు నాకు ఇస్తానన్న టైంకి తీర్చలేకపోయారు, దాన్ని ఏమంటారు? మీరు అవినీతి చేశారంటారా, లేకపోతే మీరు సకాలంలో రుణం తీర్చలేకపోయారంటారా? ఏమంటారు? ఓకే, చెప్పండి, అదే ఏమంటారు? సకాలంలో రుణం తీర్చలేవు, దాన్ని అవినీతి అంటారా? ఓకే, సరే, మీకు అర్థం కాకపోయినా చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది. అంటే వ్యాపార పరంగా మీరు ఎదిగిన క్రమం ఎలాంటిదండి? అంటే నాకు ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ఎడ్యుకేషన్. నేను ఎప్పుడు కూడా నా 14 ఏట నా 10th అయిపోయింది, 16 ఏట ఇంటర్మీడియట్ అయిపోయింది, 22 ఏట పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నెవర్ ఎవర్ ఇన్ మై లైఫ్, రైట్ ఫ్రమ్ ఎల్కేజీ
ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వటం ఏంటో నాకు తెలియదు. ఎప్పుడు కూడా ఐ వాజ్ ఆల్వేస్ ఏ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఈవెన్ ఇన్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫార్మసీ, నేను ఆంధ్ర యూనివర్సిటీలో యూనివర్సిటీ క్యాంపస్లో బీఫార్మసీ ఎంఫార్మసీ చేశాను. ఎంఫార్మసీలో కూడా నా స్పెషలైజేషన్ ఫర్మెంటేషన్ టెక్నాలజీ. 5 ఉంటారు ఈచ్ స్పెషలైజేషన్లో. 5లో ఐ స్టూడ్ నెంబర్ 1 అండ్ ఆల్వేస్ ఫస్ట్ క్లాస్. సో ఆ తర్వాత బిజినెస్లో కూడా గత 2015-16 సంవత్సరంలో పవర్ సెక్టర్ ఎలక్ట్రిసిటీ బోర్డులు దివాలా కొట్టి మా పీపీఎల్ని రద్దు చేసి, నేనంటే టాటాసే ఎగిరిపోయారు. పవర్ సెక్టర్లో ఉన్న టాటా కంపెనీలు ఎగిరిపోయినాయి. ఎలక్ట్రిసిటీ బోర్డులు దివాలా కొట్టారు, ఇవ్వాల్సిన ఇవ్వాలా. అదేవి చిన్న కంపెనీ కాదు, 1000 కోట్లు 2000 కోట్లతో పెట్టినాయి. సో మనమేం చేయలేం, ప్రభుత్వం ఎగ్గొడితే మనం ఏం చేయలేం. నేను ఇండివిజువల్గా 90లో కొన్నాళ్ళు మా ఫ్యామిలీ బిజినెస్లో ఉన్నా. 90లో స్టార్ట్ చేస్తే ఆల్వేస్ 90 నుంచి 2015 అంటే ఒక 25 సంవత్సరాల పాటు వేరియస్ ఇండస్ట్రీస్ పెట్టుకుంటూ స్మాల్, ఫస్ట్ పవర్లోకి నేను 2000లో వచ్చా. ఒక 6 మెగావాట్లతో స్టార్ట్ చేశా. ఒక సంవత్సరం తర్వాత ఇంకో 20 మెగావాట్ల ప్లాంట్ పెట్టాను. ఆ తర్వాత సంవత్సరం 50 మెగావాట్లు పెట్టాను. ఆ తర్వాత సంవత్సరం 150, అలా పెంచుకుంటా ఇలా 2015 వరకు, 90 నుంచి 2015 వరకు ఎప్పుడు కూడా నా లైఫ్లో ఎన్నో కంపెనీలు ఇండస్ట్రీస్ పెట్టి సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించా. ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా డిఫాల్ట్ లేదు నాకు. అకౌంట్ రీపేమెంట్లో ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్. అంత ట్రాక్ రికార్డ్ లేకపోతే ఒక కంపెనీ సిక్ అయితే ఇంకో రెండో కంపెనీకి లోన్ కూడా ఇవ్వడేవాడు. అలా 90 నుంచి 2015 వరకు నా ఏ బ్యాంక్ అకౌంటు, నాకున్న 12-14 ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్లో ఎక్కడా కూడా డిఫాల్ట్ అన్నది లేదు. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ ట్రాక్ రికార్డ్. బట్ యాక్టివిటీ పెరిగి పెద్ద ప్లాంట్లు పేమెంట్లు ఆగిపోయినప్పుడు ఐ కుడ్ నాట్ హెల్ప్. ఆ కంపెనీలకి రావాల్సింది ఉంది. ఐ హడ్ గివెన్ సో మెనీ రిప్రజెంటేషన్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐ రిటర్న్ టు ప్రైమ్ మినిస్టర్, ఐ రిటర్న్ టు ఫినాన్స్ మినిస్టర్. నాకు రావాల్సిన బాకీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఉంది. సో టు దట్ ఎక్స్టెంట్ డోంట్ టెల్ ద బ్యాంక్స్ నాట్ టు మేక్ ఇట్ యాజ్ అన్ ఎన్పిఏ అని కూడా ఇచ్చా. అంటే అప్పుడు నేను ఎంపీని కూడా కాదు, ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఇచ్చా. ఆ యాక్ట్కి ఈ యాక్ట్కి సంబంధం లేదు. స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకోకపోతే అది నీ కర్మ, మేమేం చేయలేము. నీ ఒక్కడి కోసం ఈ రూల్ మార్చలేము. 2 క్వార్టర్లో అవ్వకపోతే రీపేమెంట్ లేకపోతే అది ఎన్పిఏ అయిపోతుంది. అక్కడ ఇంకొక దరిద్రం ఏంటంటే మనకున్న వీటిల్లో మీరు 1000 కోట్లు పెట్టి ఫ్యాక్టరీ పెట్టారు. ఈచ్ క్వార్టర్ మీకు ఒక 30 కోట్లు రీపేమెంట్ ఉందనుకోండి క్వార్టర్కి. 2 క్వార్టర్లో మీరు ఒక 60 కోట్లు కట్టలేదనుకోండి, 3వ క్వార్టర్కి మిమ్మల్ని ఎన్పిఏ కింద డిక్లేర్ చేసేయాలి. అది రూలు. ఒకసారి మిమ్మల్ని ఎన్పిఏ కింద డిక్లేర్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారంటే, నువ్వు కట్టలేనిది ఈ 60 కోట్లు 90 కోట్లు. అప్పుడు వాడు లెటర్ ఏం రాస్తాడంటే, ఆడుకున్న రూల్స్ ప్రకారం ఈ రోజుకి నీ లోన్ అవుట్ స్టాండింగ్ 500 కోట్లు ఉంది, నువ్వు డిఫాల్ట్ అయ్యావు కాబట్టి నాకు 500 కోట్లు కట్టంటాడు. దట్ ఈస్ ద సిస్టమ్ రాంగ్. ఇట్స్ అ స్టూపిడ్ సిస్టమ్. అరే నువ్వు 60 కోట్లు కట్టలేకపోతే నువ్వు 500 కోట్లు కట్టమని నోటీస్ ఇస్తావా? 500 కోట్లు నువ్వు కట్టలేవు కదా, 60 కట్టలేనివాడు నువ్వు 500 ఎక్కడ కడతావు? అంటే కంపెనీ అమ్మేయాలి. అమ్మితే కొనొచ్చు, ఎవడన్నా కొనవచ్చు. ఎక్స్పర్టీస్ ఉన్నాడు, రన్ చేసేవాడు రావాలి కదా. 60 కోట్లు కట్టకపోతే నువ్వు 500 కోట్లు కట్టాలంటావు. 500 కోట్లు కట్టకపోతే వీడు 500 కోట్లు బ్యాంక్కి ఎగ్గొట్టాడు అంటారు. ఇక్కడ ఎసెట్ ఉంది, ఎసెట్ వాల్యూ ఉంటుంది. బట్ ఎసెట్ అమ్మి ఆడ రిలీజ్ అయ్యే లోపు రన్ అయ్యే ప్లాంట్ని ఆపేసి నువ్వు 3 క్వార్టర్లు డిఫాల్ట్ అయ్యావు కాబట్టి, నేను కట్టమన్న 500 కోట్లు నువ్వు నాకు సకాలంలో చెల్లించలేకపోయావు కాబట్టి ఈ 500 కోట్లు నువ్వు నా సొమ్ము తినేసేవు,
నువ్వు నన్ను మోసం చేసావు, 500 కోట్లు అప్పు తీసుకుని ఈడు నా రుణం ఎగ్గొట్టాడు అంటాడు. అంటే 25 సంవత్సరాలు బ్లడీ ఫెలోస్, కొన్ని వేల మందికి ఉపాధి ఇచ్చా, కొన్ని 100 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రూపంగా ఆ కంపెనీల్లో వచ్చిన లాభాలతో ట్యాక్స్ కట్టాను. దేశానికి నా కంపెనీ తర్వాత కంపెనీ పెట్టుకుంటూ వాల్యుయేషన్ పెంచుకుంటూ సుమారు 2,000 కోట్లు ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాను. దానికి ఈ దరిద్రులు ఈ కేసులు కూడా మా దరిద్రులు పెట్టించినాయి. వాళ్ళతో మాట్లాడి, బ్యాంకర్లతో మాట్లాడి, ఎన్సీఎల్టీలో ఉంటే కంపెనీ, ఎన్సీఎల్టీలో ఉన్న కంపెనీ మీద ఈ కేసులు పెడతానికి కూడా లేదు. అయినా సరే వీళ్ళు సంపాదించిన సంక్షేమ నిధులు కొంచెం ఉదారంగా ఖర్చు పెట్టి ఆ బ్యాంక్ వాడికి డబ్బులు ఇచ్చి, ఆ ఎస్బీఐ వాడికి డబ్బులు ఇచ్చి, ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇప్పించి, ఈ సిబిఐ వాడికి డబ్బులు ఇచ్చి కేసు కట్టించి, ఇప్పుడు ఆ సిబిఐ వాడికి నీకు ఎంత కావాలంటే అంత, స్కై ఈజ్ ద లిమిట్, నేను దొబ్బిన డబ్బులు చాలా ఉన్నాయి, స్కై ఈజ్ ద లిమిట్, ఏదో రకంగా ఒక రోజు నేను అరెస్ట్ చేయండి రా బాబు అని చెప్పి కాళ్ళ పడి బతిమాలుతున్నారు. చివరిగా ఒక మంచి మాటతో ముగిచ్చేద్దాం సార్. ఈరోజు మంచి మాట ఏంటండి? ఈరోజు మంచి మాట, నిన్ను నువ్వు ప్రేమించుకుంటాం తగ్గించి 10 మంది నిన్ను ప్రేమించేలా చూసుకో, అంతే. ఇది వచ్చినట్టుంది రాజుగారు, ఎప్పుడు రాలా, ఇది ఇప్పుడు నా మదిలో పుట్టిన ఆలోచన. ఓకే, ఎవడన్నా ఇక్కడి నుంచి మాట్లాడితే కాపీరైట్ కావాలి, కానీ ఇది నా సొంత ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.